సరే ఈ చేరికలు గిరికలు ఇవన్నీ కూడా పాపం అంటే బీజేపీ స్థాయిని తెలియజేస్తున్నాయి. ఎవరో ఒకరిని మాజీ ఎమ్మెల్యేని పట్టుకొని ఇంకోరిని పట్టుకొని జాయిన్ చేసుకోవడం వల్ల ఏదో పార్టీ పెరుగుతుంది, ఓట్లు వస్తాయి అనుకుంటే మీ భ్రమ. అయిపోయింది. మోడీ పని కూడా ఒడిచిపోయింది. వాస్తవానికి మోడీ మొన్ననే ఓడిపోయిండు, 2024 పార్లమెంట్ ఎన్నికల్లోనే ఓడిపోయిండు. ఇవాళ ఆక్సిజన్ నడుపుతున్నది, ఇతరులు ఆక్సిజన్ ఇస్తే నడుపుతున్నాడు. మళ్ళీ ఎలక్షన్ల వరకు, ఎందుకంటే ఈ దేశానికి ఒక పైసా పనిచేసింది లేదు కాబట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు. ఎంతసేపు దేవుళ్ళ పేర్లు దయాల పేర్లు చెప్పి నడిపిస్తాం, భయపెట్టిస్తాం ప్రజల్ని అని అనుకుంటే ఇక సాధ్యం కాదు. ప్రజల ఆకలి ముందు, ప్రజలకు ఇచ్చిన హామీల ముందు మీ మోసం మాటలు ఏం నిలబడవు. సరే ఈ చేరికలు గిరికలు ఇవన్నీ కూడా పాపం అంటే బీజేపీ స్థాయిని తెలియజేస్తున్నాయి. ఎవరో ఒకరిని మాజీ ఎమ్మెల్యేని పట్టుకొని ఇంకోరిని పట్టుకొని జాయిన్ చేసుకోవడం వల్ల ఏదో పార్టీ పెరుగుతుంది, ఓట్లు వస్తాయి అనుకుంటే మీ భ్రమ. అయిపోయింది. మోడీ పని కూడా ఒడిచిపోయింది. వాస్తవానికి మోడీ మొన్ననే ఓడిపోయిండు, 2024 పార్లమెంట్ ఎన్నికల్లోనే ఓడిపోయిండు. ఇవాళ ఆక్సిజన్ నడుపుతున్నది, ఇతరులు ఆక్సిజన్ ఇస్తే నడుపుతున్నాడు. మళ్ళీ ఎలక్షన్ల వరకు, ఎందుకంటే ఈ దేశానికి ఒక పైసా పనిచేసింది లేదు కాబట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు. ఎంతసేపు దేవుళ్ళ పేర్లు దయాల పేర్లు చెప్పి నడిపిస్తాం, భయపెట్టిస్తాం ప్రజల్ని అని అనుకుంటే ఇక సాధ్యం కాదు. ప్రజల ఆకలి ముందు, ప్రజలకు ఇచ్చిన హామీల ముందు మీ మోసం మాటలు ఏం నిలబడవు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.